హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా అండి? నేనైతే బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారు ఏంటని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది వచ్చి మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. ఇప్పుడు మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇంకా చట్నీ చేయడానికైతే ఎప్పుడు పచ్చిమిర్చి కదా అని చెప్పేసి ఈసారి అయితే ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, శనగపప్పు వేసి చేస్తాం. బాగుంటుంది అనమాట. మీరు కూడా ఎవరైనా చేస్తారా లేదా అని కామెంట్ చేయండి. అంటే రెగ్యులర్గా పచ్చిమిర్చితోనే చేస్తుంటాం కదా, ఇలా ఎండుమిర్చి వేసి కూడా చట్నీ చేస్తారా లేదా అని కామెంట్ చేయండి. ఇంకా చట్నీ అయితే మిక్సీ పట్టేశానండి. తర్వాత వచ్చేసి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ చేస్తున్నాను. ఇంకా హంసికకి అయితే రెడీ చేస్తున్నాను ఫస్ట్. ఇంకా వైషు అయితే ఇంకా హెడ్ బాత్ చేసిందనమాట. సో తన తల ఆరిన తర్వాత వేసుకోవచ్చులే అని ఇంకా ఆగుంది. ఇక్కడ వచ్చి ఈరోజు ఒక మంచి టాపిక్ అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. సో టాపిక్ అయితే ఏంటంటే, ఇంకా మనం ప్రతి ఒక్కళ్ళము ఆడపిల్లలను అయితే ఖచ్చితంగా మంచిగా చదివించాలండి. ఇప్పుడు జనరల్గా అందరూ చదివిస్తున్నారు, కొన్ని పల్లెటూళ్ళల్లో అట్లాంటి టైంలో కొంతమంది అంతగా ఇంకా చదువు మీద చదివించాలి ఆడపిల్లల్ని అట్లాంటి ఆలోచన లేకుండా ఇంకా పెళ్ళిళ్ళు చేస్తుంటారు అన్నమాట. అంటే చదువుకు అయ్యే ఖర్చు వాళ్ళకి పెళ్ళిళ్ళకి పెట్టేస్తే సరిపోయిద్దిలే అని ఖచ్చితంగా ఆడపిల్లల్ని అందరినీ చదివించాలండి. ఎంత బాగా చదివించాలంటే ఇంకా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంతవరకు మంచిగా చదివించాలి. ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏంటో మనం చెప్పలేము. ఇంకా రేపు ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళని వాళ్ళు పోషించుకోగలిగేలాగా చదివించాలన్నమాట. అంత మంచిగా చదివించాలి. ఇప్పుడు మనం ఏదన్నా ఆశలు ఇచ్చినా పోగొట్టుకుంటారేమో, వస్తువులు ఇచ్చినా పోగొట్టుకుంటారేమో, కానీ మనం ఒక మంచి చదువు కనుక మన పిల్లలకి ఇచ్చామంటే సో ఫ్యూచర్లో వాళ్ళు ఖచ్చితంగా దాని మీద ఆధారపడిన బ్రతకచ్చను. ఇక్కడ మా బుడ్డోడైతే చూడండి నిద్ర లేచాడు అనమాట. లేపుతున్నాను, ఇంకా హంసి వాళ్ళు రెడీ అయిపోతున్నారు కదా, ఇంకా వీడిని లాస్ట్లో లేపుతాను అనమాట. అందుట్లో ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిన తర్వాత హాఫ్ డేస్ స్టార్ట్ చేశారు కదా, హాఫ్ డేస్ అప్పటి నుంచి ఏంటంటే ఇంకా త్వరగా వెళ్ళిపోవాలి కదా, 8 కల్లా వెళ్ళిపోవాలి, 8:15 కల్లా. అంతకుముందు 8:45 అట్లా వెళ్ళేవాళ్ళు అనమాట. అందుకని ఇంకొంచెం ముందే నిద్ర లేపుతుంటే పాపం చిన్నోడు కదా, ఇంకా నిద్ర వస్తుండిద్ది వాడికేమో. ఇక్కడైతే దోశలు అవి పోస్తున్నాను. ఇంకా దోశలు పోసిస్తే వైశ్య వాళ్ళు తింటుంటారు, తర్వాత చిన్నోనైతే రెడీ చేయొచ్చులే అని చెప్పి ఇంకా దోశలు అయితే పోస్తున్నాను అనమాట. సో ఇందాక చెప్పాను కదా, సో అట్లా ప్రతి ఒక్కరైతే ఆడపిల్లలను ఖచ్చితంగా చదివించాలండి. ఫ్యూచర్లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంకా వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళని వాళ్ళు పోషించుకోవచ్చు. అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం కాబట్టి మనం చదువు ఇచ్చామంటే ఇంకా వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫైనాన్షియల్గా అయితే వాళ్ళని వాళ్ళే పోషించుకోగలరు. ఒకవేళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇంకా వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళే పోషించుకోగలగాలి, ఎవరి మీద ఆధారపడకూడదు. ఈ రోజులు ఏంటంటే ఎవరికి ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. సో కాలం అలాగే ఉంది, అందరూ అలాగే ఉన్నారనుకోండి. సో అందుకని ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి అంటే మన పిల్లల్ని మంచిగా చదివించామనుకోండి, రేపు ఒకవేళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు వాటన్నిటిని ఫేస్ చేసుకొని వాళ్ళు ఏదైనా కొంచెం మనీ అని ఎర్న్ చేసుకొని పిల్లల్ని కూడా చూసుకోగలిగేలాగా ఉండాలన్నమాట. అలా చేయాలి. అలాగే చదువుతో పాటు మనం కొంచెం పిల్లలకి బాగా ధైర్యం కూడా నేర్పించాలి. ఇప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ కూడా సూసైడ్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు కదా, సో అట్లంతా ఏమి ఉండకూడదు అనమాట. చిన్న వాటికి కూడా భయపడేందుకు అలా కొంతమంది చదువులో ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యామని సో ఇట్లా చిన్న వాటికి కూడా చేస్తుంటారు కదా. మన పేరెంట్స్ మనల్ని ఎంత కష్టపడి పెంచుతారు. సో అవన్నీ ఒక చిన్న ఎగ్జామ్లో ఫెయిల్ అయినంత మాత్రం అదంతా మర్చిపోయి అలా చేసుకుంటే వాళ్ళు ఫ్యూచర్లో ఎంత బాధపడుతుంటారు. సో అవన్నీ ఆలోచించాలి. చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పించాలన్నమాట. చిన్న వాటికి భయపడడం, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేసి ఎదురుగా నిలబడాలి, కానీ ఇంకా అలా భయపడి పారిపోకూడదు. సో ఇట్లాంటివన్నీ చెప్తుండాలి మనం పిల్లలకి. అప్పుడే వాళ్ళు మెంటల్గా కూడా స్ట్రాంగ్ అవుతారు. మనం చదివించడం ఎంత ముఖ్యమో పిల్లల్ని మెంటల్గా స్ట్రాంగ్ చేయడం కూడా అంతే ముఖ్యం అనమాట. ఒట్టి చదువు ఉన్నా కూడా సరిపోదన్నమాట. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని ఫేస్ చేసి ఎదురు తిరిగి నిలబడే సత్తా కూడా ఉంటేనే కదా ఇంకా వాళ్ళన్నింటినీ తట్టుకొని నిలబడి వాళ్ళు సంపాదించి వాళ్ళనైనా ఒకవేళ
ఫ్యూచర్లో పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంకా వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు పోషించుకోగలగాలన్నమాట. ఎవ్వరి మీద ఆధారపడకుండా, ఇటు పుట్టింటోళ్ళ మీద ఆధారపడకుండా, అటు అత్తింటోళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చూసుకునేంతగా మంచిగా అయితే ఉండాలన్నమాట. సో పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పించండి. ఇంకా ఇక్కడైతే నేను పిల్లలు స్కూల్కి అది వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను ఫ్రై చేయడానికని. కేజీ బెండకాయలైనా సరే అండి, ఈజీగా జస్ట్ 5 మినిట్స్లో అయితే మనం కట్ చేసుకోవచ్చు. ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి, పెట్టేసేసి అప్పుడు ఒకేసారి కట్ చేసామనుకోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. 5 నిమిషాల్లో కట్ చేసుకోవచ్చు కేజీ బెండకాయలైనా. సో నేనైతే ఇట్లాగే చేస్తుంటాను. మీరు కూడా ఎవరన్నా ఇట్లా కట్ చేసేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా కట్ చేసేసిన తర్వాత అయితే వాటిని కొంచెం అట్లా వదిలేసామంటే కొంచెం జిగురు ఉంటాయి కదా బెండకాయలో, జిగురు లేకుండా ఉంటుంది అనమాట. సో కట్ చేసి పక్కన పెట్టేసేస్తే నేను తర్వాత ఫ్రై చేస్తాను అనమాట. కట్ చేయగానే ఎప్పుడు కర్రీ చేయను, ఫ్రై చేయను అనమాట. ఎందుకంటే కొంచెం బెండకాయ జిగురు ఉంటుంది కాబట్టి మనం అలా పెట్టేసామంటే గాలికి కొంచెం డ్రై అయినట్టు అవుతుంది, ఆ జిగురు కూడా పోతుంది అనమాట. ఇంకా అందుకని నేను ఫస్ట్ అయితే కూరగాయ బెండకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టేసి ఇంక ఇప్పుడైతే కూర్చొని కాఫీగా తాగుతున్నాను అనమాట. కాఫీ తాగేసి ఇంకా మిగతా పనుల్లోకి కూడా వెళ్ళాలి. ఇంకా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి. ఇంకా కాఫీ తాగిన తర్వాత అయితే ఇంకా ఇల్లు క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా బెడ్షీట్ అంతా ఇచ్చేసి చక్కగా బెడ్ సరిగ్గా చేసేసుకొని ఇంకా తర్వాత ఇల్లు చిమ్మడం అదంతా చేస్తున్నానండి. ఇంకా ఇల్లు అంతా చిమ్మేసిన తర్వాత ఇల్లు తుడవడం అదంతా చేయాలి. బయట చిన్న చిన్న డబ్బాల్లో మొక్కలు అవి పెట్టాను అనమాట. వాటికి కూడా వాటర్ అవి పోసేసాను. ఇంక ఎండాకాలం కదా, ఒక్కరోజు పోయిపోతే అవి వాడిపోయినట్టు అయిపోతున్నాయి. అది కాక ఏంటంటే కరెక్ట్గా ఎదురెండ తగలుతుండిద్ది అనమాట. ఇంకా అందుకని అవి వరకు ఒక్కరోజు పోయిపోయినా కూడా ఎండిపోయినట్లు అయిపోతున్నాయి. ఆ చెట్లే కాదు, ఈ ఎండాకాలంలో మనం మంచినీళ్ళు తాగకుండా ఎంతసేపు ఉంటా అని చెప్పండి. ఇంక పాపం చెట్లకు రోజుకి ఒకసారన్నా పోయిపోతే అట్లా. ఇంక నేనైతే ఇక్కడ ఇల్లు అయితే చిమ్మేస్తున్నాను అనమాట. చిమ్మేసిన తర్వాత ఇంకా తుడిచేసాను, ఇల్లు కూడా తుడిచేసిన తర్వాత ఇంకా బియ్యం అయితే వేస్తున్నాను అనమాట. ఒకసారి చెరిగేసుకున్నామంటే, అంటే మట్టి గడ్డలు ఎక్కువేమి ఉండవు కానీ అయినా ఒకసారి అలా ఏరేసి చెరిగేసేస్తే కొంచెం ఏమి లేకుండా ఉంటుంది. ఎక్కడన్నా 1-2 ఉన్నా కూడా అవి కూడా పోతుంది కదా. అందుకని ఇంకా రెగ్యులర్గా ఒడ్లు అవి ఉంటాయి అనమాట. మట్టి గడ్డలు ఎక్కువ ఉండవు కానీ ఒడ్లు ఉంటాయి. ఇంకా వాటిని అయితే ఏరుతున్నాను అనమాట. ఏరేసి కొంచెం చెరిగేసి ఇంకా బియ్యం అది కడిగేసేసానంటే సరిపోతుంది. సో అందుకని మీరు కూడా మీ పిల్లల్ని అయితే మంచిగా చదివించండి. చదివిస్తేనే వాళ్ళకి ఏదైనా ఫ్యూచర్లో చేయగలుగుతారనమాట. చదువు లేకపోతే ఏమీ చేయలేరు. అందుకని ఆడపిల్ల మగపిల్ల అని ఏమీ లేకుండా అందరినీ చక్కగా చదివించండి. చదువు తర్వాతనే ఇంకేదైనా అనమాట పిల్లలకి. ఇంకా నేను బియ్యం అయితే కడిగేసాను అనమాట. ఇంకా బియ్యం కడిగి నానబెట్టేసేస్తే తర్వాత చేస్తానన్నమాట ఇంకా వంట అది. తర్వాత బియ్యం కడిగిన తర్వాత అయితే ఇంకా నేను ఇల్లు కూడా ఇందాకే చిమ్మి తుడిచేసాను కదా, ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయేసి వెళ్ళి పూలు అవి కోసుకొని వచ్చాను అనమాట. ఇంకా కోసుకొచ్చేసి ఇంకా దేవుడి సామాన్ అన్నీ ఆల్రెడీ ముందే రెడీ చేసి పెట్టుకున్నమాట. కడిగేసి వాటికి గంధము కుంకుమ బొట్లు అవి పెట్టేసేసి ఇంకా ఒత్తులు వేస్తాం కదా. ఒత్తులు ఎవరైనా 3 ఒత్తులు వేసి చేసుకుంటే మంచిదంట పూజ చేసుకునేటప్పుడు. అంటే ఒక కుందిలో వచ్చి 3 దీపాలు వెలిగేలాగా. సో అలా అయితే మంచిదని అంతకుముందు నేను 2 వేసేదానండి. ఇంకా తెలిసినప్పటి నుంచి ఇంకా నేను కూడా 3 ఒత్తులు వేసి అయితే పూజ చేస్తున్నాను అనమాట. సో ఇంకా పూలు కోసుకొని వచ్చాను కదా, ఆ పూలన్నీ దేవుడికి అయితే అలంకరించేసేసి ఇంకా చెప్పాను కదా 3 ఒత్తులు వేసి చేసేసుకున్నాను పూజని. మామూలుగా రెగ్యులర్గా కూడా అట్లా 3 దీపాలు వెలుగుతుంటే మంచిదన్నమాట. 3 ఒత్తులతోటి ఇంకా వెలిగించేసేసి ఇంకా కొంచెం దేవుడికి మంత్రాలు అవి చదివేసేసి ఇంకా దేవుడికి పూజ చేయడం అయితే కంప్లీట్ అయితే చేసేసానండి. అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడైతే నేను టిఫిన్ అది తినేసాను. ఇంకా దోశలు పోసాం కదా, ఇంకా టిఫిన్ అది తినేసేసి ఇంక ఇప్పుడైతే నేను ఇంకా బెండకాయలు కట్ చేసి ఉన్నాయి కదా ఆల్రెడీ, ఇంకా బెండకాయని అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా బెండకాయలు ఫ్రై చేసేస్తే నెక్స్ట్ వచ్చేసి ఇంకా చట్నీ చేయాలన్నమాట. బీరకాయ టమాటా పచ్చడి. సో దానికి ఫ్రై చేయాలి. ఇంకా ఫస్ట్ అయితే బెండకాయలు దాన్ని కట్ చేసి చాలాసేపు అయింది కదా, వాటిని అయితే ఇప్పుడు ఫ్రై చేసేసి ఇంకో పక్కన అయితే పొయ్యి మీద అన్నం కూడా పెట్టేశానండి. ఇంకా అన్నం కూడా అయిపోయింది. ఇంకా బెండకాయలు కూడా ఇంకా బెండకాయ ఫ్రై చేసేటప్పుడే నేను ఇంకా బీరకాయ టమాటా వేసి ఫ్రై చేసేసాను. ఇంకా వాటిని పక్కన పెట్టేశాను అనమాట. తర్వాత అన్నం పెట్టాను. ఇది వచ్చి గోంగూర పచ్చడి అయితే ఇంకా అత్తయ్య అయితే ఎగిచ్చేసారనమాట.
ఇంకా గోంగూరనేమో ఉడకబెట్టేసి ఇచ్చారు. ఇంకా దాన్ని అయితే మిక్సీ పట్టాలి. ఇంకా బెండకాయ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రై ఇది కూడా చూడాలన్నమాట. ఈ రెండు మిక్సీ పట్టేస్తే పచ్చడి ఇంకా సరిపోతుంది. ఇంకా నా వంట అయిపోయేసరికి మా పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చేసారు. ఇంకా వీళ్ళిద్దరైతే ముందు వచ్చేసారు. వైషు ఇంకా సైకిల్లో రాలేదనమాట. ఎవరిదో బర్త్డే ఉంటే కేక్ ఇచ్చారంట, చూపిస్తుంది అంశిక. వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్